హలో ఆల్, వెల్కమ్ టు క్రికెట్. ఒక జట్టు కప్పు గెలవాలంటే ఆట కూర్పు ఎంత అవసరమో అదృష్టం కూడా అంతే కావాలి. మరి అదృష్టం కోసం తన జెర్సీలో ఈ కలర్ చేంజ్ చేస్తూ ఉంటారు. జనరల్గా మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆడియన్స్కి బ్లూ కలర్ అంటే ఎంతో అభిమానం, ఇష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ మేనేజ్మెంట్ చేంజ్ చేస్తూ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కేకేఆర్ జట్టు చూడండి, 2008లో స్టార్ట్ చేసినప్పుడు బ్లాక్ కలర్ జెర్సీని యూజ్ చేశారు. కాలక్రమేణా దానికి బ్లూకి దగ్గరగా ఉండే పర్పుల్ కలర్ చేంజ్ చేసిన తర్వాత 2012 మరియు 2014లో విజేతగా నిలిచింది కూడా. లక్నో సూపర్ జెయింట్ టీం కూడా తన మొదటి సంవత్సరంలో పేల్ గ్రీన్ లైట్ ఉన్న జెర్సీని యూజ్ చేశారు. కానీ తర్వాత సంవత్సరంలో దాన్ని బ్లూ కలర్కి చేంజ్ చేశారు. ఈ బ్లూ కలర్కి ఉన్న సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ మరియు రాజస్థాన్ రాయల్ జట్లలో వారి జెర్సీలో బ్లూ కలర్ ఉండేటట్టుగా చూసుకుంటూ వస్తున్నారు. ఐపీఎల్లో పాల్గొనే 10 జట్లలో 7 జట్ల జెర్సీలో బ్లూ కలర్ యూజ్ చేయడం ఇందులో విశేషం. బ్లూ కలర్ని కానీ బ్లూ రిలేటెడ్ కలర్ని కానీ యూజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉండగా గ్రీన్ కలర్ని ఎవ్వరూ యూజ్ చేయకపోవడం అనేది గమనార్హం. బహుశా గ్రీన్ కలర్ పాక్ జట్టుకు సపోర్ట్గా ఉంటుందని భావించి టీమ్ మేనేజ్మెంట్ ఆ కలర్ని చూస్ చేయట్లేదేమో. 2023 సీజన్లో రెడ్ కలర్ యూజ్ చేసిన పంజాబ్ కింగ్స్, రెడ్ అండ్ బ్లాక్ కలర్ యూజ్ చేసిన ఆర్సీబీ టీం, బ్లూ కలర్ యూజ్ చేసిన ఢిల్లీ డేర్ డెవిల్స్ ఈ ఇయర్ రెడ్ అండ్ బ్లూ ఉండేటట్టుగా మార్చుకున్నాయి. ఇది చూసిన అభిమానులు హార్పిక్ రెడ్ మరియు హార్పిక్ బ్లూ యాడ్ని గుర్తు చేసుకొని మరీ ట్రోల్స్ చేస్తున్నారు. కలర్ సైకిల్లో ఇన్ని కలర్స్ ఉండగా కేవలం 2 కలర్స్ని యూజ్ చేసుకోవడం అర్థం కావట్లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మిగతా కలర్ను యూజ్ చేసుకొని మంచి డిజైన్లో కావాల్సిన కలర్లో జెర్సీని తయారు చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఇండియా అభిమానుల కోసం బ్లూ కలర్ జెర్సీ యూజ్ చేస్తారనుకుంటే ఓకే, కానీ అదృష్టానికో కప్ గెలవడానికో అయితే సిఎస్కే ఎల్లో జెర్సీ యూజ్ చేస్తూ 5 సార్లు ఛాంపియన్గా నిలిచి ఉండేది కాదు. మరి ఈ ఐపీఎల్లో ఈ కలర్ కాంబినేషన్లు ఎంత అదృష్టం తెచ్చిపెడతాయో చూడాలి. మీ ఫేవరెట్ జెర్సీని కామెంట్లో తెలియజేయండి. దాంతోపాటు 2024లో ఛాంపియన్గా నిలిచే జట్టుని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.